మరొకసారి కొన్ని ఆత్మీయమైన సంగతులను మనము ధ్యానం చేసుకుందాము. మనకు క్షేమంగా ఉండడం కోసం ఈ ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయంలో వ్రాయబడింది మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాము. 1వ అధ్యాయము 12 వచనం చదువుతాను. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలుల మీద రాజునయుంటిని. ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానమునకు చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టును ఉన్నవి. వంకరగా నున్న దానిని చక్కపరిచే శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించి తిని అనియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని. ప్రార్థన చేస్తాము దేవుని వాక్యం కోసం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మధు కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామము ద్వారా మా జీవిత యాత్రలో ఈ 2026 సంవత్సరంలో ప్రారంభ మాసాన్ని మాకు ఇచ్చినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థించి నిరీక్షించి ఆశించిన ప్రకారము నీ నిర్ణయం చొప్పున ఈ 10వ తారీఖులో ఈ పగటి కాలం అంతా రాత్రి అంతా కూడా నీ సన్నిధి వాతావరణంలో, నీ రాజ్యం యొక్క వాతావరణంలో, నీ సింహాసనం యొక్క వాతావరణంలో ఉపవాసంతో కొనసాగుటకు నువ్వు ఇచ్చిన ఆశ పరిమాణాల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి ఆత్మలు, మా అందరి ప్రాణములు, మా అందరి దేహములు నీ స్వాధీనములో ఉంటున్నవి. నువ్వు కాల్చున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. మంటి ఘటములలో నుంచిన మహిమగల ఐశ్వర్యం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడిన సమాజం నిరుట నిర్దోషముగా, మహిమగల సమాజముగా, పరిశుద్ధమైన సమాజముగా, నిర్దోషమైన సమాజముగా, నిష్కలంకమైన సమాజముగా ఉండాలని నీ ప్రణాళిక చొప్పున నియమించిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకే కాకుండా ప్రపంచ దేశాల్లో 210 దేశాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు నియమించిన కట్టడను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించమని, మా అందరి హృదయాలకు క్షేమం కలుగునట్లు నీ మహిమగల ప్రత్యక్షతకు మేము సిద్ధపాటు కలిగి ఉండలాగున నీ రాకడ కోసమై అన్ని స్థలాలలో అన్ని సమయాల్లో అనుకూలంగా జీవించటకు మాకు భయభక్తులు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో లోపములు కలిగిన వారంగా ఉన్నాం. మా జీవితాలలో వంకర జీవితంగా ఉన్నది. వంకరగా ఉన్నటువంటి జీవితాలను బాగు చేయడానికి వచ్చారు. అందుకొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మొదటి ఆదాము ద్వారా అందరూ వంకరగా ఉన్నారు. అందరూ లోపములు కలిగిన వారుగా ఉన్నారు. లోపము లేని ప్రభువు నీవే, వంకర లేని ప్రభువు నీవే, సరళత కలిగిన ప్రభువు నీవే కనుక, నువ్వు ఒక్కడవే కనుక మా పాప పరిహారం కోసమై కలువరి శిలువలో అమూల్యమైన రక్తమును ధారపోసి మా వంకరతనాన్ని తీసివేయడానికి కోసం, మా లోపములను తీసివేయడానికి కోసం శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి రక్షణ సిద్ధపరిచారు. అందుకొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయం చేయమని, చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్తము నీ బాహుబలానికి అప్పగించుకుంటూ, ఎన్నిక లేని వాడిని నేను మాట్లాడితే ఎవరికి ఏం ప్రయోజనం లేదు. నీవే శిరస్సుగా ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో దీనులమై ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో చదువుకున్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని ఈ ప్రసంగి మాట్లాడినాడు. ప్రసంగి అనగా ఆయన సొలొమోను. ఇశ్రాయేలులకు ఆయన ఆ రాజుగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన దేవుడు నియమించని దానిని ఆయన కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఏది నియమించని దాన్ని చేసినాడు ఆయన చెప్పండి? దేవుడు నియమించని దానిని, దేవుని ఆత్మ నింపమని దాన్ని చేసుకున్నాడు. ఏం చేసినాడు అంటే, సొలొమోను రాజు అయినప్పుడు
ఆయన చేసిన పొరపాటు ఏంటంటే వంకరతనాన్ని ప్రేమించాడు. ఆ రాజు అని కదా, ఆ రాజు అయిన తర్వాత కొంత గర్వం అనేది స్వాభావికంగా ఉంటుంది కనుక ఆయన నియమించని దాన్ని, దేవుడు నియమించాన్ని ఫరో చక్రవర్తి కుమార్తెను చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన వంకరతనం అయిపోయింది. సొలొమోనులో ఉన్నటువంటి ప్రభావము వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అభ్యాసము చేసినాడు కానీ, శిక్షణ పొందినాడు కానీ, శిక్షణ పొందినాడు కానీ ఆ శిక్షణలో దిద్దుకోలేకపోయాడు, సక్కదనం చేసుకోలేకపోయినాడు జీవితాన్ని. చాలా దుఃఖకరమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పైన ఏమంటారు చూడండి, ఇక్కడ నా మనసు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసములు ఉండవలనని అనే దేవుడు మానవులు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని అంటా ఉన్నాడు. అభ్యాసం అనగా కింద ఏమంటాడంటే శిక్షణము. దేవుని వాక్యము చెబుతున్నప్పుడు మనకి ఏదైతే వంకరగా ఉన్నదో మన జీవితంలో, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వంకరతనాన్ని దిద్దుకుంటే మనము సకదనానికి వచ్చేస్తాం. అభ్యాసం వలన అంటే ఒక్కపారే కావాలని సాధ్యం కాదు, ఒక్కపారే వంకర పోవాలని సాధ్యం కాదు. కాబట్టి ఇక సాధ్యం కాలేదు. ప్రవక్తలు వచ్చినారు, వంకరతనాన్ని తీసేయలేకపోయినారు. ఎంతోమంది భక్తులు వివరించినారు, చెప్పినారు, వంకరతనాన్ని తీసేసుకోలేకపోయినారు. సొంత ప్రయత్నం వల్ల వంకరతనం కాదు, కానీ కొత్త నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా చనిపోయే లోపల ఎంత వృద్ధాత్మైనప్పటికీ కూడా ఆ వంకరతనాన్ని తీసివేసే శక్తి యేసు ప్రభు రక్తంలో కనపడుతుంది, ఆయన పునరుద్ధాన శక్తిలో కనపడతా ఉంది. మానవుడు సొంత ప్రయత్నం వలన, సొంత జ్ఞానం వలన, సొంత తెలివితేటల వలన వంకరతనమును తీసేసుకోలేడు. అది ఈయన దగ్గర వంకరతనం కనపడతా ఉంది. సొలొమోను గొప్ప దైవజనుడు, 40 సంవత్సరాల వరకు గొప్ప నైపుణ్యం కలిగినటువంటి దైవజనుడు ఫరో కుమార్తెను చేసుకున్న కారణాన్ని బట్టి, ఒక చెడు స్త్రీని చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన రాజరికానికి అవమానమైంది. ఆయన పేరు జీవగ్రంథంలోంచి కొట్టివేయబడినది. అందువల్ల సొలొమోను గురించి కొత్త నిబంధనలు అక్కడ మనకు ఎక్కడ కనపడదు. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో బాగా పేరు ఉండవలసిన పేరు కొట్టివేయబడినది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎక్కడ వివరించినట్టుగా కనపడలేదు. కాబట్టి వంకరగా ఉన్నటువంటి జీవితాన్ని దిద్దడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, లోకంలో ఉన్నటువంటి అందరికంటే శ్రేష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు. దిద్దేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనము జీవితాన్ని దిద్దుకోవడానికి కొత్త నిబంధన కాలంలో, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అభ్యాసం చేస్తే, శిక్షణ పొందితే ఆ శిక్షించడంలో మనకు కష్టంగా ఉంటుంది. మనం దిద్దుకోవాలంటే, ఒక అలవాటు, చెడ్డ అలవాటు ఉన్నదాన్ని దిద్దుకోవాలంటే అది కష్టంగా కనపడుతుంది. కానీ రోజుల పేట ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు ఆ మహాశక్తి మన మీద ఉంచుతాడు. నువ్వు ఎంత వంకరతనంగా ఉన్నా, ఎంత ఆత్మీయంగా వికారంగా ఉన్నా కానీ కూడా దిద్దుకున్నట్లయితే, సులభంగా లోబడినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు మనకు. తర్వాత కింద అంటటువంటి వంకరగా ఉన్న దానిని చక్కపరిచే శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. లోపము కలిగినటువంటి వారు దేవుని లెక్కలో చేర్చబడరు. నీ మాటలలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో, నీ బ్రతుకులో ఇక లోపం అనేది కనపడకూడదు. వెంటనే ప్రభువుకు సరెండర్ అయినట్లయితే ఆయన నీ జీవితాన్ని దిద్దుతాడు, మన పక్కన నిలబడతాడు, సరిచేసేటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ వంకతనం పోవాలంటే చూడండి, ఇక్కడ యాకోబు పత్రికలో 3వ అధ్యాయం చదవండి సహోదరుడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. ఇది దెయ్యముల బల్ల, దెయ్యముల మనుషులు, దెయ్యముల సంఘము. చదవండి అయ్యా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటినై ఉన్నది. ఏలైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. చాలయ్య. ఈ 2 వచనాలలో ఇది దెయ్యముల సంఘము, దెయ్యముల పిల్లలో, ఇక్కడ దెయ్యాలు నివాసం చేసేది.
ఇది పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి జ్ఞానము కాదు. సొలొమోను కుటుంబంలో దెయ్యముల జ్ఞానం వచ్చి దేవుని జ్ఞానం కోల్పోయాడు. పేరుగాంచిన మహాజ్ఞాని అన్నాడు. మహాజ్ఞానం కలిగిన వాడు ఏ జ్ఞానానికి వచ్చినాడు? చెప్పడం లేదు ధైర్యంగా. దెయ్యముల జ్ఞానానికి వచ్చినాడు. భూ సంబంధమైన పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం ఉంటుంది అయి ఉన్నది. ఏలనగా మత్సరం అంటే చెడ్డ కళ్ళు కలిగినటువంటి వ్యక్తి వివాదమును ఎక్కడ ఉన్నదో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. నీచక అంటే నీచమైన వాటికి దిగజారిపోయినాడు. గొప్ప రాజు ఓడిపోయినాడు సోదరులారా. అయితే ఇక్కడ కింద 17 వచ్చిన ఇక్కడ దేవుని సంఘం కనపడుతుంది చూడండి. ఇక్కడ యేసుప్రభు ఉండే సంఘం, యేసుప్రభు కాపురం చేసే సంఘం చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారినైనను లేనినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఇది దేవుని సంఘం, దేవుడు స్వరత్యం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇక్కడ పైనుండి వచ్చు జ్ఞానము అనగా పరలోకంలో దిగి వచ్చిన జ్ఞాని మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన లోపము లేనివాడు, వంకతనం లేనివాడు, చాలా మృదువైనటువంటి ఆయన నీకోసం నా కోసమై కల్వరిలో ఆఖరి బొట్టు రక్తమును ధారపోసి నిన్ను కూడా వంకతనం లేకుండా మృదువుగా ఉండాలి చేయడానికే ఆయన శిలవలో రక్తమును ధారపోసి మరణించినాడు. మృదుత్వంలోనికి వచ్చాం. ఇంకా కఠినము లేదు కదా, పాపము లేదు, అన్యాయం లేదు, అక్రమము లేదు. తర్వాత సులభముగా లోబడినది అంటే ఆ వంకతనాన్ని వెంటనే సరెండర్ చేసుకోవడానికి. వడ్రంకాడికి తీసుకుపోతే వంకటంకరగా ఉన్నటువంటి ముద్దును తీసుకుపోతే పెద్దబాటు చేసి చిన్నబాటు చేసి ఏం చేస్తాడు? చక్క చేస్తాడు. యేసు ప్రభు పెద్దబాటు ఆయన కానీ ఉంది, చిన్నబాటు ఆయన కానీ ఉంది. నువ్వు ఎంత వంకతనంగా ఉన్నా దేవుడు సరిగా చేస్తాడు, చేసే అధికారం ఉంది. ఆయన రక్తంలో అంత శక్తి ఉంది, లేక ఆయన సన్నిధిలో అంత శక్తి ఉంది. ఇక వంకతనంగా నేను ఉంటాను అంటే, నేను లోపం కలిగే ఉంటాను చచ్చిపోయేంత వరకు అంటే దేవుని రాజ్యము మనకు సమాధానం దొరకదు. దేవుని రాజ్య సంబంధమైన సమాధానం మనకు దొరకదు. అలాంటి అనుభవాల్లోనికి రావడానికి కోసమే దేవుడు మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మన పట్ల సహనం కలిగి ఉన్నాడు, మన పట్ల ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమతో పోషిస్తున్నాడు ఆత్మీయంగా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. యేసు ప్రభులో పవిత్రత. ప్రపంచంలో ఎవరు పవిత్రుడు కాడు, యేసు ప్రభు ఒక్కడే పవిత్రుడు. పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన బీజానికి నువ్వు పుట్టినట్లయితే, ఆయన బీజానికి నువ్వు పుట్టినట్లయితే, మనం పుట్టినట్లయితే నువ్వు కూడా పవిత్రంగా ఉండగలుగుతావు. అన్యాయాన్ని అసహించుకుంటావు. తర్వాత అన్యాయం ఇక్కడ తర్వాత సమాధానకరమైనది. ఏ సమాధానం? వాగు లాంటి సమాధానమా, వంక లాంటి సమాధానమా? ఏ సమాధానం? నది లాంటి సమాధానం, నది లాంటి సమాధానం. నేను ఒరిస్సా రాష్ట్రానికి పోయినప్పుడు, ఒరిస్సా కాదు అస్సాం రాష్ట్రానికి పోయినప్పుడు బ్రహ్మపుత్ర నదిని చూశాను. కిలోమీటర్ వెడల్పుగా ఉంది, చాలా 2-3 కరెంటు స్తంభాల లోతు ఉంది ఆ బ్రహ్మపుత్ర నది. చాలా వెలుపుగా, చాలా పొడవైంది. చైనా దేశంలో పుట్టినటువంటి బ్రహ్మపుత్ర నది చూసినప్పుడు మేము వాడ మీదుగా పోతా ఉన్నాం. అవతలికి పోతా ఉంటే ఆ నీళ్లు కదిలినట్టు కూడా లేవు, అంత ప్రవాహము. మంచి వర్షాకాలంలో ఆగస్టు నెల పోయాము. ఆ బ్రహ్మపుత్ర నది అది సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది. అలాంటి సమాధానము నీ హృదయంలో ఉండాల. యేసుప్రభు తిరిగి లేచిన యేసుప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు నది లాంటి సమాధానం, కాసేపు లాంటి సమాధానం కాదు, వంక నీళ్ళ లాంటి సమాధానం కాదు, వాగు నీళ్ళ లాంటి సమాధానం కాదు. ఈ మధ్య వాగు వచ్చింది, అక్టోబర్ లాస్ట్లో పెద్ద వాగు వచ్చింది ఈ ప్రాంతంలో, దంపలేరు వాగు. అది ఇప్పుడు చూడకపోతే నీళ్ళు లేకుండా పోయినాయి, కొద్దిగా ఉండే నీళ్ళు అంటే. అలాంటి సమాధానం కాదు. లేక కొంతమంది వంక నీళ్ళ లాంటి సమాధానం, ఇది కొంచెం సేపు మురిసిపోతూ ఉంటారు ఆ సమాధానంతో. ఆ సమాధానం కానే కాదు. వాగు లాంటి సమాధానం కాదు. వంక లాంటి నీళ్ళ లాంటి సమాధానం కాదు. నది లాంటి సమాధానం. అది చూసుకోండి, ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట.
66వ అధ్యాయంలో 10, 11, 12లో యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెనగా ఎవరు? ఆమెనగా ఎవరు? వివాహానికి సిద్ధపడిన సంఘము. ఆమెనగా ఎవరు? ఇక్కడ యెరూషలేము అంటారు కదా, యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించు, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆదరణకరమైన ఆమె స్తన్యమును, ఆమె అనగా యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో వచ్చినటువంటి పాలు. ఏ పాలవి? ఏ పాలు? నిర్మలమైన పాలు. అంటే ఇంకా వ్యతిరేకమైన పాలు ఏంటి చెప్పండి? మలినమైన పాలు. నిర్మలమైన పాలు వేరు, మలినమైన పాలు వేరు. ఆమెతో ఏమన్నాడు ఇక్కడ? ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. నిజమైన తృప్తి వాక్య సత్యము. వాక్య సత్యం ఎప్పుడైతే ఉంటుందో మన హృదయం కండిషన్కి వచ్చేస్తుంది, మన హార్ట్ కండిషన్కి వస్తుంది. ఏమైనా కావచ్చు, దేహంలో తేడా ఉండొచ్చు, కానీ ఆ వంకతనము హృదయంలో మార్పు చెందినప్పుడే మనం సర్వతలోనికి వస్తాం, దేవునికి ప్రీతికరంగా ఉండగలుగుతాము. ఆ తర్వాత ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుతూ ఆనందించెదరు. యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఎక్కడైతే వాక్య సత్యం ఉంటుందో అక్కడికి నది లాంటి సమాధానము రాజేస్తా అన్నాడు. లోకంలో గొప్ప గొప్ప నాయకులకు, గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి వారికి, అధినేతలకు ఆదరణ, వారికి ఆనంద సమాధానము లేదు. నది లాంటి సమాధానం ఒక విశ్వాసులకే ఉంటుంది. నది లాంటి సమాధానము విశ్వాస కుటుంబానికే ఉంటుంది. నది లాంటి సమాధానం సంపాదించుకోవాలంటే ఏ కొట్లో దొరకదు అమ్మా, ఏ సంతలో నీకు దొరకదు. సమాధానం దొరకాలంటే నువ్వు ఏ సంతకు పోయినా, ఈ ప్రపంచ దేశాలన్నీ తిరిగినా, విమానాలన్నీ తిరిగి వచ్చినా నీకు ఆ సమాధానము దొరకదు. యేసు ప్రభు పాదముల యొద్ద వాక్య సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. పూర్తిగా నెమ్మది, అంత విశాలమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి సమాధానాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తాడు. తర్వాత చూడండి, ఆమె మహిమాక్షేయం అనుభవించుతూ ఆనందించెదరు. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు, ఆలకించండి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పుర్లి పారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాడిని రాజేతును. మరి నీ యొద్దకు రాజేసుకున్నావా? ఆహ్వానించావా? అలాంటి సమాధానము సంపాదించుకున్నావా? అమ్మ అంటున్నారా? హృదయంలో ఉన్నదా? హృదయంలో ఆ సమాధానం లేదు. చాలా మంది నాడు బైబిల్ పట్టుకున్నారేనే కానీ ఆ కనీసము వాగులాంటి సమాధానం కూడా కాలేదు. వాగులాంటి సమాధానం కూడా వంకటం పని. ఏండ్ల తరబడి బైబిల్ చదువుతూ ఉన్నారు, ఏండ్ల తరబడి ఆనందం చేస్తూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు బైబిల్ తీసుకొని, సోఖండాలు తీసి పాట పాడుతున్నారు, కానీ నది లాంటి సమాధానం పొందలేకపోతూ ఉన్నారు. అలాంటి అనుభవాలకు కారణం ఏంటంటే లోపములు ఉన్నవి. చాలా లోపాలు ఉన్నాయి సంఘాలలో, కుటుంబాల్లో లోపాలు ఉన్నాయి. దేవుడు నియమించిన దాన్ని అనుసరిస్తున్నందువలన ఆ సమాధానము మనకు ఇవ్వలేకపోతూ ఉన్నాడు. మన హృదయంలో సమాధానం కావాలి. ఎక్కడికి పోయినా నీకు, ఏ కొట్టుకు పోయినా సమాధానము, ఒక 10 కోట్లు ఇచ్చి నీకు దొరుకుతుంది సమాధానము? నీ ఆస్తి అంతా ఇచ్చినా దొరుకుతుందా? ఏ సంతలో దొరకు సమాధానము. కానీ యేసు ప్రభు సన్నిధిలో ఈ నిర్మలమైనటువంటి లేఖనాలను అనుభవిస్తుంటే, తాగుతూ ఉంటే మనకు వస్తుంది. తర్వాత మీ యొద్దకు దాన్ని రాజెత్తును, మీరు సంకన ఎత్తుకొనబడెదరో. ఎప్పుడు? యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సంకలో వేసుకుంటాడు. ఎంత ప్రేమ! నువ్వు ఎట్ట ఉంటే సంకన వేసుకుంటాడు? నువ్వు బడుతనం ఉంటే సంకన వేసుకుంటాడా? నీ దగ్గర పెంట ఉంటే సంకన వేసుకుంటాడా? దేన్ని ప్రేమిస్తావు నీవు? ఆయన్ని ప్రేమించాలి. సంకన ఎత్తబడ్డదంటే అంత సమాధానం ఉంటేనే ఆయన సంకలు ఎత్తుకుంటాడు. కానీ తర్వాత ఇంకేం చెప్తాడు చూడండి, మీరు సంకన ఎత్తుకొనబడెదరు. తర్వాత మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉలసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె
బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము. ఎంత గొప్ప వాగ్దానం చేసినాడు సోదరులారా. ఇక్కడ నీ ఎముకలు ఎలాగ బలుస్తాయన్నాడు? లేతగడ్డి వాళ్ళు ఎందుకు బలుస్తారంటే ఆ నది లాంటి సమాధానము మన హృదయంలో ఉన్నప్పుడు లేతగడ్డి వలె వారి ఎముకలు బలుస్తాయన్నాడు. ఎముకలకు అంత పుష్టి ఇస్తాడు. నువ్వు డాక్టర్ కాడికి పోతే నీకు పుష్టి దొరకదు. యెరూషలేములోనే నీ రోగం పోవాలంటే, ఏ రోగమైనా కావచ్చు, యెరూషలేములోనే నీకు ఆదరణ. ఏమంటారు చూడండి, యెరూషలేములోనే మీరు ఆదరించగలరు. అది ఎంతలా రోగమైనా కావచ్చు, ఎంతలా క్యాన్సర్ అయినా కావచ్చు, అది మరణకరమైన వ్యాధి కావచ్చు, యెరూషలేములోనే అంటే యేసు ప్రభు యొద్దనే, కొత్త నిబంధనలు ఆయన యొద్దనే, ఆయన సముఖమునందే, ఆయన రొట్టెలోనే ఉంది, ఆయన పాత్రలోనే ఉంది. నిజమైనటువంటి పండగ చేసుకుంటూ ఈ పండుగను కూడా మనం ఆచరించాలి. ఉపవాసం అనే పండుగ. ఆ పండుగకు ఈ పండుగకు అండర్స్టాండ్ కనెక్షన్ అన్నమాట. కదా చూడండి ఆ మాట. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదవండి సోదరుడు. ఇక్కడ అది 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 కాదు, 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అక్షయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతో పులియని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఒకటికై ఆ పాత్రైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమైన పులిపిండితోనైనా కాకుండా సత్యమునను పులియని రొట్టెతో పండుగ. ఏ పండుగ అది? పులియని రొట్టెతో పండుగ. ఈ పండుగ ఏ పండుగ? ఆరాధన అనే పండుగ యేసు ప్రభులో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఒకడు ఒక పాపం చేస్తా ఉన్నాడు. ఏం పాపం చేస్తున్నాడు? ఒక దుష్టుడు ఏమన్నాడు? ఒకడు పాపం చేస్తున్నాడు. చూడండి, ఒక ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మీలో ఒకటి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, జారత్వం ఉన్నది అని అన్నాడు. అట్టి జారత్వం అన్యజనులలోనైననో జరగదు. ఇట్లండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అంటే ఇది సమాధానం సంబంధమైన కార్యమేనా? కాదు. ఇతడి వాళ్ళు సంఖ్యను ఎత్తపడతారా? దేవుడు ఎత్తుకుంటాడా? చూసారా? అంటే పులిపిండి కొంచెం అయితే ముద్దంతా ఏం చేస్తుంది? మొత్తం ముద్దంతా. సంఘంలో ఒకడు పెంట దొక్కొచ్చిన అందరికి వస్తుంది వాసన. ఒక్కడ పెంట దొక్కొచ్చింది అనుకోండి, ఆ పెంట అంతా ఎక్కడికి అతనికి వస్తుందా? ఆ వాసన సంఘం అందరికి వచ్చేస్తుంది. తొక్కొచ్చినానికే కాదు, నీవు హృదయమును సకపరుచుకోవాలా. నీ భావన, నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యము, ఆ మైలమంతా పోగొట్టుకొని యేసు రక్తంలో కడగబడి ఉంటే అప్పుడు నిర్దోషిగా ఉంటావు నీవు. అందుకని ఒక్కడిని పాపం చేసినందుకు వల్ల ఏం చేసినారు? ఒక్కడు పాపం చేస్తే అనేకులకు స్ప్రెడ్ అయిపోతుంది. ఒక దుర్మార్గమైన పని, ఒక పురుషుడు పాపం చేసినా, ఒక స్త్రీ పాపం చేసినా ఆ మాలిన్యమంతా సంఘానికి చుట్టుకుంటుంది. అది చాలా మందికి అనుభవాలు లేవు. ఒక్కడు పాపం చేసి చూడండి ఎక్కడికి పోతుంది. ఇరిమియా గ్రంథం. ఒక్కడు పాపం చేస్తే చూడు ఎంతవరకు పోతుంది. అది 3వ అధ్యాయం ఇరిమియా గ్రంథం. ఇది ప్రపంచ దేశం, ఒక దేశానికి చుట్టే పాపం కనపడుతుంది ఇక్కడ. దేశానికి అపవిత్రత అంటే ఆ ఇంటికి కాకుండా, ఒంటికి కాకుండా. చూడండి చదవయ్య 3వ అధ్యాయంలో 2వ వచనంలో 5వ లైన్. ఐదవ లైన్లో, నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను ఏం చేస్తున్నావు? నీవు దేశమును అపవిత్రపరుచున్నావు, కావున వాళ్ళు గురియక మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది. అంటే ఎంతవరకు పోయిందంట ఈ పాపము? దేశమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియా దేశానికి ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ అక్రమ సంబంధం కలిగి పాపం చేస్తే ఎంతవరకు పోయింది? ఇండియా రాష్ట్రంలో 29 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ పాపం చేస్తే
ఆ ఇంటికే కాదు, ఆ ఒంటికే కాదు, ఆ మనుషులకే కాదు, ఆ గ్రామానికి కాదు, ఆ జిల్లాకు కాదు, ఆ మండలానికి కాదు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంది. వ్యభిచారం చేసిన పాపం. ఇంకా సంఘానికి ఎంత మాలిన్యం? దేవుడు నివాసం చేస్తాడా? దేవుడు నివాసం చేస్తాడా? దేవుడు కాపురం చేయడు. కాబట్టి 4 పాపాలు, దేశాన్ని పాడు చేసే పాపాలు 4 పాపాలు ఉన్నాయి. ఒక్క పరిశుద్ధత దేశాన్ని పాపమును పోగొట్టేటువంటి పరిశుద్ధత ఒకటే ఉంది. అదే మన ప్రార్థన, దేవుని పిల్లల ఆరాధన. వాళ్ళందరూ అన్యాయం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, అబద్ధం ఉంటే ఉండనే ఉండరు. వీటన్నిటికి పరిహారము ఆ ప్రభు పిల్లలు, దేశంలో రక్షణ పొందినటువంటి వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు చేసే ప్రార్థనలు అదంతా పోగొడతా ఉంది యేసు రక్తము ద్వారా మనం చేసే ఆరాధన. కాబట్టి చూడండి, ఇంకో పాపం చూడండి, సంఖ్యాకాండం. ఇది మొదటి పాపము, దేశాన్ని అపవిత్రపరుస్తుంది. రెండవ పాపం చూడండి దయచేసి, సంఖ్యాకాండం. ఈ దేశాన్ని పాడు చేసే పాపం చూడండి, 35వ అధ్యాయం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33 ఉన్నాయా? 33, 34. సంఖ్యాకాండము 143వ పేజీలో 33వ వచనము, 34వ వచనము. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. చాలే. ఇక నరహత్య, ఒక పురుషుడు ఒక స్త్రీని చంపినా, ఒక స్త్రీని పురుషుడు చంపిన నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వారి రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలన కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యన నివసించుచూ ఉన్నాను అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. అనగా ఒక మనిషిని చంపించిన ఆ పాపం కూడా ఇండియా దేశమంతటికే వెళ్ళిపోతా ఉంది. రెండవ పాపం గమనిస్తున్నారా? ఈ మొదటి పాపము వ్యభిచారం వలన దేశానికి అపవిత్రత. రెండవ పాపము మనిషిని చంపినందు వలన అపవిత్రత, దేశానికి అపవిత్రత. తర్వాత విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలా? చంపివేయాలా. విగ్రహారాధన ధనాపేక్ష, అది లోపల వరక తినేటువంటి జనాపేక్ష. దాన్ని కూడా చంపకపోతే అది నిన్ను చంపేస్తుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది మూలమన్నాడు. ఈనాడు విగ్రహారాధన, దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమించేది కూడా ఒక విగ్రహారాధన. కాబట్టి సోదరులారా, నాలుగవది ఇంట్లో కాదు, ఊర్లో, గ్రామంలో విగ్రహారాధన అంటే గుళ్ళు చేపించి కట్టేది కూడా, అది కూడా దేశాన్ని అపవిత్రపరిచేది. ఇండియా దేశంలో ఉన్న గుళ్ళు, అపవిత్రమైనటువంటి విగ్రహారాధన సంబంధమైన గుళ్ళు ఏ దేశంలో కూడా కనపడవు. ఎక్కువ సంఖ్యలో, కోట్ల సంఖ్యలో విస్తరించిపోయినవి. ఎక్కడ అడుగడుగున చూడబోతే ఎక్కడ ఎన్నో గజాల దూరంలో ఉన్నాయంట మన ఇండియా దేశంలో. అడుగడుగే విగ్రహారాధనే. అందువల్ల యేసు క్రీస్తు శిలువ రక్తము ద్వారా ఈ 4 పాపాలు, స్వెడ్డైన పాపాలు ఆయన కలువ రక్తము ద్వారా శుద్ధి అవుతా ఉన్నాయి. ఆయన పిల్లలు అందువలన ఈ 4 పాపాలు, విస్తరించిన పాపాలను కూడా పరిహారం కావడానికి యేసు క్రీస్తు ఈ శిలువలో రక్తం దారిపోసినాడు. ఈ వంకర జీవితాలు బాగు కావడానికి కోసమే యేసు ప్రభు కల్వరిలో దారిపోశాడు. కాబట్టి ఆ ప్రసంగిలో మనం గమనించినప్పుడు దయచేసి వంకరగా ఉన్నదాన్ని ప్రసంగి 1:15 వంకరగా ఉన్న దానిని చక్కపరిచే శక్యం కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించిందని, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిందని నా మనసులో నేను అనుకుంటుని. అంటే ఇక్కడ సొలొమోను కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడిగా కనపడుతూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితాలలో 2026 సంవత్సరం వరకు వంకరతనం ఉన్నట్లయితే, యేసు ప్రభు కానిది ఏదైనా ఉన్నట్లయితే దూరం చేసుకొని యేసు ప్రభును హృదయంలో చేర్చుకొని మనం సర్వతలోనికి నడిపించబడాలని దేవుని వాక్యంలో రాయబడినది. ఎందుకంటే వ్యాస అనేది ఉంటుంది సాధారణంగా. హెజికేలు గ్రంథం చూడండి,
యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో 5వ వచనం. మూడు ఐదులో ఉండే చదవండి ఒక సోదరుడు. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు వద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నేను పంపుట లేదు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయమై నేను చెప్పిన మాటలను ఆలకింపనవక ఉన్నారు కనుక నీ మాటలు వినగలరు. చాలే స్తోత్రాలు. ఇక్కడ గ్రహించినట్టయితే మనము యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారు గ్రహించగలుగుతారు. కడుగబడిన వాడు గ్రహించడు. కానీ ఇక్కడ ఏం చెప్పానంటే ఇక్కడ నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఇప్పుడు యాస మాటలు ఎవరి కాడు ఉంటాయి? పలకడంలే ఎవరికా ఉంటాయి? వేస మాటలు ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఏస అని రాశాడు, మనం ఏమనుకుంటాం వ్యాస అంటాం. అంటే వ్యాసగా మాట్లాడుతున్నారు, వీళ్ళ భాష వేసగా ఉంది, వీళ్ళ ప్రవర్తన వ్యాసగా ఉంది. వింటున్నారా? చూడండి, వ్యాస అంటే తేడా, ఇట్టబోయేది వ్యాస చక్కగా లేకుండా, అంటే వంకరగా ఉండే జీవితాలు. ఇక్కడ కూడా వ్యాస కనపడతా ఉంది. వ్యాస భాష, వ్యాస ప్రవర్తన, వ్యాస శాస్త్రాలు అంత వ్యాస. ఎవరికైనా అంటే అన్యుల దగ్గర వ్యాస. అమ్మాయినండి, అన్యుల దగ్గర ఏముందంట? వ్యాస. దేవుడు చెప్పేది ఒకటి అయితే వీళ్ళు చేసేదంతా ఒకటి. అంటే వ్యాస అనేది లేకుండా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి, వ్యాస లేని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దైవత్వాన్ని అన్ని జనులలో తెలుసుకోవడానికి, దైవత్వంలో పరిపూర్ణం కావడానికి కోసము వ్యాసలేని ప్రజలను యేసు ప్రభు పిల్లలు, యేసు ప్రభులో వ్యాస లేదు, ఆయన పిల్లలు కూడా వ్యాస లేకుండా ఉండాలా. నీ కుటుంబంలో కూడా వ్యాస లేకుండా చూసుకోవాలా, నీ హృదయంలో వ్యాస లేకుండా చూసుకోవాలా. ఇది యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారికి తప్ప ఎవరికి అక్కడ సరిగా ఉండలేరు, చక్కగా ఉండలేరు. వాళ్ళు వంకరతనంగానే ఉంటారు. ఈ వ్యాస అనేది వంకరతనము. ఎవరి ద్వారా వచ్చింది? ఇది ఆదాము ద్వారా వచ్చినటువంటి వ్యాస పోగొట్టడానికి కోసమే వ్యాస లేని ప్రభు, లోపము లేని ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో రక్తం ధారపోసి ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచినాడు. కాబట్టి తిరిగి లేచిన ప్రభును మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన వ్యాసను దిద్దుకోవడానికి కోసమే ప్రతి ఆదివారం నా యేసు ప్రభును ఆరాధన చేస్తున్నాం. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయమైనది అన్నాడు. నిజమైన రక్తము, నిజమైన పానీయం ఉంది. కాబట్టి నిజమైనటువంటి పానము ఇదైతే నిజము కాంతి మరొకటి లోకంలో ఉంది. అది నిజమైనది కాదు, అది ఆకలి తీర్చేది కాదు, అది దప్పిక తీర్చేది కాదు. యేసు ప్రభు శరీరమే మనకు నిజమైనటువంటి ఆహారం. జీవాహారం నేనే అన్నాడు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అన్నాడు. కాబట్టి ఆరాధనకు మించినటువంటి అనుభవము, ఆరాధనకు మించిన ఉద్యోగం, ఆరాధనకు మించినటువంటి ఏది సంపాదన ఏది కాదు. ఆరాధన అంతా విలువైనది, అది పెద్ద ఉద్యోగం. ప్రతి ఆదివారంలో వాక్యానుసారముగా చేసే ఆరాధన ఈ లోకంలో ఏ ఉద్యోగాలు అక్కడికి రావు, ఏ డబ్బా అక్కడ రాదు, ఏ ఆస్తి అక్కడికి రాదు. ఆరాధన కార్యము. కొద్ది ఆహారం, చిన్న ఆహారం తిన్నా ఈ ఆహారం తినేవాడు చాలా వ్యాస లేని వారుగా ఉంటారండి. అలాంటి అనుభవాలు కలిగి ఇక్కడ అన్ని జనులమైన మనలను ఇక్కడ గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుట లేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు అన్నాడు. అట్టివారంటే అన్ని జనుల యొద్దకు పంపితే వాళ్ళు వింటారు. ఆ వ్యాసను పోగొట్టుకొని దిద్దుకొని ఆయన కోసం. అదే ఇప్పుడు ఆ వ్యాస పోవాలంటే ప్రార్థనే మనకు ఆయుధం తప్ప మరొక ఆయుధం మనకు లేదు. కాబట్టి అలాంటి అనుభవంతో మనము ప్రభు దగ్గర నేర్చుకొని అభ్యాసము ద్వారా మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం వెళ్ళిపోతే వారంగా ఉండాలి. అట్టనే అభ్యాసం లేకుండా శిక్షణ దిద్దుకోకుండా ఉన్నట్టయితే